హాయ్ ఫ్రెండ్స్, ఆర్వీసీ స్కేరీ నైట్స్కి స్వాగతం. ఇక్కడ వినే కథలు మనల్ని భయపెట్టడం కోసం రావు, మనలో దాగి ఉన్న భయాన్ని బయటకు తీసేందుకు వస్తాయి. ఒకసారి వినడం మొదలు పెడితే చివరికి వచ్చే వరకు ఆగలేరు, కానీ చివరికి వచ్చేదాకా రాత్రి నిద్రపోవడం కష్టమవుతుంది. అన్నీ సిద్ధంగా ఉంటే లోతుగా ఊపిరి పీల్చుకోండి, ఎందుకంటే ఇప్పటి నుంచి మీరు భయాన్ని వింటున్నారు కాదు, భయం మీ వెంటొస్తుంది. సరే, ఇక కథ మొదలెడదామా? ఈరోజు మన కథ చివరి మంత్రం. రుద్రగంజి అనే ఒక గ్రామం ఉంది. అది పగటిపూట చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. రాత్రి వేళ అంతే భయంకరంగా ఉంటుంది. రాత్రి వేళ మంత్రం ఎక్కడి నుంచో ఎవరో చదువుతున్నట్లు ఎక్కడో దూరం నుంచి ఏవేవో అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అవి ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. తెలుసుకోవాలని ధైర్యం కూడా ఎవరు చేయరు, లేదు కూడా. ఆ గ్రామం చివర్లో తన్మయ్ అనే యువకుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచి అతనికి రహస్య శక్తులు, మంత్రాలు, తంత్రాలు అంటే అతనికి ఆసక్తి ఎక్కువ. అతను వాటిని చెడు పనుల కోసం వాడదామని కాదు. అవి ఆ శక్తి అసలు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం ఎప్పుడూ తనకి ఉంటూనే ఉంటుంది. తన నాయనమ్మ ఎప్పుడు అంటుంది, "చీకటి శక్తుల్ని తెలుసుకోవాలని ప్రయత్నించకు. అవి మనుషుల చేతిలో ఉండవు" అని తన నానమ్మ తన్మయ్యకి చెప్తుంది. కానీ అతను ఎప్పుడు వినేవాడు కాదు. ఒకరోజు గ్రామంలో ఓ మాంత్రికుడు పాత ఇంటికి అతను వెళ్తాడు. అక్కడ పాత పుస్తకాలు వాసన పగిలి ఉన్న బొమ్మల మధ్య ఒక మంత్రశాస్త్ర పుస్తకం అతనికి దొరుకుతుంది. దాని చివరి పేజీలో ఇలా రాసి ఉంటుంది. మంత్రం మధ్యలో ఆగితే మంత్రకారుడే బలి అవుతాడని ఆ పుస్తకంలో రాసి ఉంటుంది. తన్మయ్ తనలో తానే నవ్వేసుకుంటాడు. అతనికి ఇది పెద్దగా భయపెట్టలేదు. అయితే ఆ రాత్రి అందరూ నిద్రలో ఉండగా అతను తన గది లోపల నుంచి మూసుకుంటాడు. నేలపై బూడిదతో వలయం గీసి 4 మూలలా దీపాలు పెట్టి మధ్యలో తన చేతి రక్తాన్ని చిందించి మంత్రం చదవడం ప్రారంభించుతాడు. కొన్ని నిమిషాల వరకు అక్కడ ఏమీ జరగడం లేదు. ఆపై ఒక్కసారిగా గది గాలివానలాగా కంపించిపోయింది. దీపాల జ్వాలలు ఎత్తుకు లేచాయి. కిటికీలు బలంగా దద్దరిల్లడం మొదలెట్టాయి. అద్దం పగిలి రోమాలు నిక్కబడుచుకునే శబ్దం చేస్తూ ఉన్నాయి. తన్మయ్ వెనకాల ఒకటి నీడలాంటిది నిలబడి ఉన్నది. అనుభూతి అతను చెందుతున్నాడు. కానీ వెనక్కి తిరిగి చూడడానికి తన్మయ్‌కి ధైర్యం లేదు. అతను భయపడి వలయం నుండి తనని తానే బయటికి వచ్చేస్తాడు. మంత్రం ఆగిపోతుంది. అంటే అసలైన బలి అప్పటి నుంచి మొదలవుతుంది. దీపాలు ఒక్కసారిగా ఆరిపోయాయి. గది చీకట్లో మునిగిపోయింది. ఉక్కిరిబిక్కిరికి నిశ్శబ్దం. ఒక క్షణం తర్వాత అతని చెవిని తాకుతూ ఒక గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. "ఈ లోకానికి నన్నే నువ్వు పిలిచావు. ఇప్పుడు నువ్వెలా తప్పించుకుంటావు?" అని వినిపిస్తూ ఉంటుంది. అతను అరవడానికి నోరు తెరిచాడు. కానీ శబ్దం బయటికి రావడం లేదు. గది తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. కానీ తెరుచుకోవడం లేదు. కాలి దగ్గర ఎవరో పట్టుకున్నట్టు అనిపిస్తుంది. చీకటిలోకి లాగడం ప్రారంభం అవుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే తలుపు పగలగొట్టుకొని లోపల చూసినప్పటికీ తనపై తన్మయ్ అక్కడ కనిపించడు. వలయం మాత్రం అలాగే ఉంది. ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. ఆ రాత్రి 12 గంటలకు తలుపు తట్టిన శబ్దం వచ్చింది. అది తన తల్లి పిలుపు. అయితే తన్మయ్ బయట నిలబడి ఉన్నాడు. కానీ అతని ముందు తన్మయ్ కాదు. అతని ముఖంలో ఎటువంటి భావం లేదు. కళ్ళు చీకటిలా ఖాళీగా ఉన్నాయి. గళం లోతుగా మారింది. అతని తల్లి అడిగింది, "ఎక్కడికి వెళ్ళావురా ఇంతసేపు?" అని కోపంతో అడిగింది. తన్మయ్ చిరునవ్వుతో నవ్వి ఇలా చల్లటి స్వరంతో అంటాడు, "నేనెక్కడికి వెళ్ళలేదు. ఇంకా పూర్తి చేయాల్సిన మంత్రం ఉంది కదా" అని తన తల్లితో చెప్తాడు. అతను ఇంటి లోపలికి నడుచుకుంటూ వెళ్తాడు. అతను కాదు, అతని శరీరంతో పాటు ఇంకొకటి వెళ్తుంది. ఆ రాత్రి తర్వాత రుద్రగంజి మళ్ళీ నిశ్శబ్దం కాలేదు. అరుపులు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈసారి పదిచమైన గొంతుతో. అంటే ఇప్పుడు వచ్చే అరుపులు ఇంతకు ముందల ఎవరో ఒకరు మాంత్రికుడిగా మారదామని మంత్రాలు చదివి విఫలమైన వాళ్ళ అరుపులు అని అర్థమవుతుంది.
కథ నచ్చిందా? లైక్ చేయండి. మరింత భయంకరమైన కథలు వినాలంటే షేర్ చేయండి. ఆర్‌వీసీ స్కేరీ నైట్స్‌కు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే రాత్రి మీ వెనకాల ఎవరో మెల్లగా చూస్తూ ఉంటే మళ్ళీ మిమ్మల్ని పిలిచే కథలు మళ్ళీ వెంటనే రాకపోవచ్చు.